1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయసింగం గారు. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. మేడం, మీరు పూణే ఫాలో అవుతున్నట్టున్నారు కేసు. ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ చూసినా అదే న్యూస్ నడుస్తుంది. అంటే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట. ఆల్రెడీ లవర్ చేతన్, సియా ఆల్రెడీ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రీక్రియేషన్ చేశారు సీన్ ని. మళ్ళీ అమ్మాయికి కూడా లై డిటెక్ట్ టెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు వీళ్ళ మధ్యలో అని చెప్పేసి దాని మీద కూడా న్యూస్ వస్తుంది. ఇదిలా పక్కన పెడితే మళ్ళీ ఈ కేతన్ అగర్వాల్ ఇంట్లో మరొక విషాదం ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్, తాతయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం జరిగిందంట. అంటే మనవడి యొక్క ఈ హత్య ఈ కేసు ఇదంతా విని ఆయన బెంగ పెట్టుకోవడం ఇంకా తెలిసిన విషయం ఇదంతా. అంటే అసలు ఏం జరుగుతుంది? మరి ట్విస్టులమే ట్విస్టులు అంటున్నారు. మరి అంత వ్యాపారవేత్త ఇట్లా చనిపోవడం అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే సో ఇది ఎంత కలవర పెడుతోంది అందరికీ అనేది మనం చూస్తూనే ఉన్నాము. పూణేలో ఈ సియా గోయల్ అనేటువంటి ఈ ఇష్యూ అనేది తను ఏంటంటే మొదటిగానే వాళ్ళు గనక అది కాదు అనుకున్నట్లయితే తను ముందుగానే షీ డిసైడెడ్ దట్ తనకి లవర్ ఉన్నారు, అతను వద్దు అనేటువంటి విషయం. కానీ ఏం కావాలి? స్వార్థం. అటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో మ్యారేజ్ ప్రపోజల్లో ఉండేటువంటి ప్రయోజనాలు కావాలి, అలాగే తన ప్రియుడు కావాలి. ఇలా రెండిటి మీద కావాలి అన్నప్పుడు ఆ వైలెంట్ యాక్టివిటీ అనేది వాళ్ళకి అది రెజ్యూమ్ చేసుకోవటం జరుగుతుంది అనమాట. కానీ అది ఎంత దూరం వెళ్తోంది అంటే క్రిమినల్ యాక్టివిటీ. ఒక మనిషిని చంపి నేను ఆ ప్రయోజనాలను పొందాలి, మళ్ళీ నా జీవితం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి అనేటువంటి దాంట్లో అది అమాయకత్వం అనాలా లేకపోతే ఒక సైకో బిహేవియర్ అనాలా అనే కోణంలో మనం ఆలోచిస్తే వాళ్ళు నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ చూడట్లేదు. సో ఆ తర్వాత ఏమొస్తాయి, మనం ఎలా బతుకుతాం అనేది కూడా కనీసం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బ్రాడ్గా చూడట్లా. నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూడట్లేదు. అప్పటికప్పుడు మనం ఏం చేయగలం, ఎంత లాభం పొందగలం, మనుషుల్ని ఎంత వాడుకోగలం అని. ఎందుకంటే ఆ కేతన్ అగర్వాల్ విషయంలో 600 కోట్ల వ్యాపారానికి అతను వారసుడు అనమాట. పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్. సో అతను ఎక్కడ కూడా డబ్బులకి వెనకాడ్డు. మనం చూసుకున్నట్లయితే తన బర్త్డేనో షాపింగ్ కోసం కూడా ₹1,00,00,000 ఇట్లా ఎడం చేత్తో ఇచ్చేసాడంట. అతను కూడా చాలా ట్రస్టెడ్. అంటే వాళ్ళు ఏంటి అనేటువంటి పక్కన నేను ఇలా ఇస్తున్న ₹1,00,00,000 దేనికి ఖర్చు పెడుతుంది, ఎవరితో ఉంది అనేటువంటి మినిమం ఎంక్వైరీ కూడా చేయకుండా ఈ రిలైడ్ ఆన్ హర్ కంప్లీట్లీ. సో అబ్బాయి తరపు ఇంత రిలై అయ్యి ఒక మ్యారిటల్ రిలేషన్షిప్కి, ఒక ఫ్యామిలీ అనేది యునైటింగ్కి ఇంత వాల్యూ ఇస్తున్నప్పుడు ఈ అమ్మాయి తరపు ఇలా చేయటం అనేది ఎంత గొడవలకి రేకెత్తించేలా. అబ్బాయిల్లో ఇప్పుడు మనం చూసుకుంటే న్యూస్ బాగా చూస్తున్నాం, మనం వైరల్ అయిపోయి ఇన్స్టాలో కూడా తల్లులు అబ్బాయిల్ని కాపాడుకునేటువంటి విషయాలు నేర్పించేటువంటి పరిస్థితికి 17-18 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా కూడా ఒక అమ్మాయిని క్రూయల్గా ఎలా ఉంటుంది, ఆ నెక్స్ట్ యాంగిల్ ఏంటి, ఎలా నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయంలో మనం ఇప్పుడు నెక్స్ట్ కైండ్ ఆఫ్ లెసన్స్ అండ్ యాక్టివిటీస్ నెక్స్ట్ వేరే దృక్పథంలో వెళ్ళాల్సి వస్తుందేమో అనేటువంటి చాలా చూస్తున్నాం అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీకి కావాలంటే చెప్పచ్చు, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టెల్ దట్ నాకు ఇది వద్దు, నాకు ప్రియుడు ఉన్నాడు, నేను చేసుకుంటాను, లవర్ ఉన్నాడు అని చెప్పచ్చు. కానీ వాళ్ళకి చెప్పకుండా ఈమె కూడా వాళ్ళిద్దరూ కలిసి పన్నాగం పన్ని మళ్ళీ ఒక థర్డ్ పర్సన్ అని చెప్పారు చూసారా. అది కూడా ఇప్పుడు మనం తెలిసిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఆ చేతన్ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో నుంచే బ్యాకప్గా ఉండి ఇంత తనకి ఇచ్చినటువంటి, అంటే ఒక థర్డ్ పర్సన్ ఉంటే ఇంకొక ప్లానింగ్లో ఇంకా ఎక్కువ డెప్త్ అనేది ఉంటుంది కదా, ఇద్దరికంటే కూడా అంత క్రిమినల్గా వాళ్ళు ప్లాన్ చేశారు అన్నమాట. సో అసలు ఒక వ్యక్తిని ఆ లోయలోకి ఆ విధంగా తోసేద్దాము అంటే వాళ్ళకి ఎక్కడ ఏ విధమైనటువంటి హ్యుమానిటీ అనేది అమ్మాయి, ఇట్స్ వెరీ 20 years టెండర్ ఏజ్, అదేదో ముదిరిపోయిన ఏజ్ కూడా కాదు. 20 yearsలో అంతగా ఒక మనిషిని తుదముట్టించి తర్వాత వచ్చేటువంటి ఆస్తులు, పొలిటికల్ అది కూడా కావాలి. అక్కడి నుంచి మ్యారేజ్ అయితే వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజెస్ కావాలి, మళ్ళీ లవర్తో లైఫ్ కావాలి. ఈ లవర్ తర్వాత ఎంత ట్రస్ట్ చేస్తాడు అమ్మాయిని అనే పాయింట్ లేదు. మళ్ళీ ఇంత చేసింది కదా, తన కళ్ళ ముందే ఇంకొకటి తోసేసింది, రేపు పొద్దున ఈ అమ్మాయి నన్ను తోసేదా అనే ఆలోచన అతనికి వస్తుందా రాదా, అది కూడా వాళ్ళు ఆలోచించట్లా. నెక్స్ట్ ఇంకేంటంటే వచ్చే వాళ్ళని తెగ నరుక్కుంటూ వెళ్దాము అనేటువంటి విధమైనటువంటి సైకో కైండ్ ఆఫ్ బిహేవియర్ మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. అంటే వాల్యూ లేదు, హ్యుమానిటీ లేదు, అండ్ ఆ మైండ్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద సైకలాజికల్ బిహేవియర్ మనం చెప్పచ్చు అన్నమాట.
ఇంకోటి మేడం, వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారు సియా గోయల్ కి, బ్రదర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ తనకు తెలుసంట ఈ చేతన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి. అయితే బ్రదర్ తో ఏం చెప్పిందంట, పేరెంట్స్ కి ఏం చెప్పకు, నేను కేతన్ తోటే ఉంటాను, నేను చేతన్ తో మాట్లాడాను అసలు, ఇంకా నా ఏం చెప్పక అంటే సో నమ్మాడంట బ్రదర్ కూడా. ఇలా చెప్పింది, నేను చేతన్తో మాట్లాడనని చెప్పింది, కేతనే నా లైఫ్, ఇంకా తన్నే ఇష్టపడతాను, నువ్వు మమ్మీ డాడీకి ఏం చెప్పకని చెప్పింది కాబట్టి నేను ఇంట్లో ఈ విషయం చెప్పలేదు అని తమ్ముడు చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే ఒక ట్రోల్ అవుతుంది ఒకటి. అంటే మరి ఇక్కడ బ్రదర్ కూడా చూడండి, ఇలాంటి విషయాలు ఏదైనా ఉన్నప్పుడు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చెయ్యాలి కదా. ఇప్పుడు చేయకపోవడం వల్లే కదా ఇంత పెద్ద ఇష్యూ అయ్యి, అంటే క్రిమినల్ అని చంపేశారు ఆల్రెడీ, మర్డర్ చేసేంత వరకు వెళ్ళారు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారైతుంది ఏంటి అంటే వాళ్ళ బ్రదరు ఊహించి ఉండడు, అంతకి తెగిస్తుంది అని. ఎందుకంటే ఇంతవరకు ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్, ఆ యాంగిల్ తన దగ్గర రివీల్ అవ్వలేదు కాబట్టి ఇవాళ రేపు లవ్ ఇష్యూస్ ఉండడం కామన్. అండ్ తను పెళ్లికి ఒప్పుకుంది అంటే ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి ఉంటుంది, అంతేగాని ఇంత భయంకరమైనటువంటి చేస్తుందని తను ఊహించి ఉండడు. అఫ్ కోర్స్ ఒక ఏంటంటే ముందు చూపుగా ఏమన్నా ఒక మాట వేసి ఉంటే తను ఏమన్నా వాళ్ళు ఫాలో అప్, అంటే ఎలా తన ఆలోచనలు ఏంటి, తన యాక్టివిటీస్ ఏంటని వీళ్ళన్నా ఒక విధంగా చూడగలిగి ఉండేవాళ్ళేమో. కానీ బ్రదర్ అంటే ఎలా ఆలోచిస్తారు మేడం, చెల్లెలు చాలా అమాయకురాలు, తన్ని ఇంకా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తారు. కాబట్టి అంతకు ముందు తనకి యాక్టివిటీస్ ఇలాంటివి చూసి ఉన్న హిస్టరీ లేదు కాబట్టి ట్రూలీ వాళ్ళు బిలీవ్ చేశారు అంతే. సో ఇట్ హ్యాపెండ్ అనమాట. ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ఫ్యామిలీ లేడీ నుంచి మనకి జరిగింది. మనం ఎక్కడో టెర్రరిస్ట్ లో ఏదో మనం చూస్తుంటాం కదా యాక్టివిటీస్, ఇలాంటి విన్నాం. అఫ్ కోర్స్ ఎక్కడికో తీసుకెళ్లి పెళ్ళయిన తర్వాత చంపినటువంటి సన్నివేశాలు చాలా జరిగాయి మనం చూసాం. కానీ ఇవి ఎందుకు రిపీట్ అవుతున్నాయి అని మనం గమనించుకున్నట్లయితే వాళ్ళు తర్వాత లైఫ్ని మీనింగ్ఫుల్గా తీసుకెళ్దాము అనేటువంటి ఆ థాట్ కూడా వాళ్ళకు ఉండట్లా. ఈవెన్ దేర్ ఓన్ లైఫ్ తర్వాత లైఫ్ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ కూడా దే ఆర్ బికమింగ్ బ్లర్ అబౌట్ దట్. లేదు వాళ్ళకి. ఇక్కడ కేతన్ అగర్వాల్ ఫాదర్ మా ఇంట్లో ఆల్రెడీ ఒక బాధాకరమైన సంఘటన జరిగింది, ఇంకా అందులోంచి కోలుకోవడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సంఘటన ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారని మనకి న్యూస్ లో చూస్తున్నాం మనం. ఒకే నెలలో కొడుకు తండ్రి కూడా చనిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. మరి ఒక్కసారి మరి అంటే ఇప్పుడు వాళ్ళ తాతగా చనిపోయారు, కొడుకు చనిపోయాడు, అయినా సరే ఇటు సియా గోయల్ కింద కూడా ఎటువంటి రిగ్రెషన్ లేదు. ఆ మీడియా కానీ మనం చూస్తున్నటువంటి వీడియోస్ చూస్తున్నాం, కొన్ని ఆమె తీసుకెళ్లేవి మాస్క్ కట్టుకొని ఉంది, ఎక్కడ ఆ ఫేస్ లో ఆ భయం, అది స్టైల్ గా జోబులు చేయి పెట్టుకుని, మీరు గమనించారో లేదో వీడియోస్, చాలా స్టైల్ గా వెళ్తుంది, ఫింగర్ చూపించింది మీడియా వాళ్ళకి, సెలబ్రిటీ లాగా తను ఫీల్ అవుతోంది. అంటే ఇదేడో ఇది తనకి చాలా ఎక్కువ ఏమిటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ జనరేట్ అవుతున్నట్టుగా అనమాట. ఆ మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ వీళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ తను ఆ మనవడు చనిపోయినటువంటి దుఃఖంలో తను హార్ట్ పేషెంట్ అయి ఉండొచ్చు, సమ్హౌ లైఫ్ స్పాన్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. బట్ ఈ దుఃఖంలో తను ఆ విధంగా ఇంకా లో అయిపోయి వాళ్ళ తాతగారు కూడా ఎక్స్పైర్ అవ్వటం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఎంత హృదయ విదారకమైనటువంటి సన్నివేశం, ఒకటి తర్వాత ఒకటి, అది ఎవరు పూడ్చలేనటువంటి లోటు అనమాట. ఇటు చూస్తేనేమో సరే అయిపోయిన తర్వాత అన్నా ఇలా జరిగింది అనేటువంటి రిగ్రెట్ కానీ, దీనికి ఇలా ఎందుకు బాధ్యురాలు నేనయ్యాను అనేటువంటిది కానీ పబ్లిక్ లో కూడా కనీసం సింపతి గెయినింగ్ కూడా తను చూపించట్లేదంటే ఎంత రాటు తేలినటువంటి వ్యక్తిలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మేము ఫైనల్లీ మేడం, ఇలాంటి సంఘటనలు సొసైటీలో జరుగుతున్నప్పుడు మరి యువత ముఖ్యంగా, మరి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏం నేర్చుకుంటారు? మరి ఇట్లాంటి చూస్తున్నప్పుడు అందరికీ అన్ని తెలిసిపోతున్నాయి, స్కూల్ పిల్లలకు కూడా ప్రతి ఒక్క విషయం అర్థమైపోతుంది. ఇది వీళ్ళకి తెలియదు, ఇది వీళ్ళకే తెలుస్తుంది, ఈ వయసు వాళ్ళకి తెలియదు అనడానికి లేదు. మరి యువత పైన ఇలాంటివి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే? సో అంటే ఏదైనా చెయ్యొచ్చు అనేటువంటిది ఒక కోణంలో వాళ్ళకి అనిపించినా ఆ తర్వాత పర్యవసానాలు ఏం జరుగుతున్నాయి అనేవి కూడా కళ్ళారా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇది ఏంటి అంటే ఒక ప్లాన్డ్ గా చేసింది అయినా కూడా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ లైఫ్ ఏంటి అనే దాంట్లో వాళ్ళు బ్లైండ్ అయిపోతున్నారు. సో అక్కడ వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ వీక్నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో వాళ్ళు ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ దాంట్లో ఇంకా డెవలప్ చేసుకుంటారేమో అనేటువంటి భయపడటానికి లేదు. ఎందుకంటే ఇట్స్ డెఫినెట్లీ మనకి వాళ్ళ సైకో కైండ్ ఆఫ్ వీక్నెస్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. తర్వాత పర్యవసానాలు ఎలా ఉన్నాయి కూడా చూస్తున్నారు కదా, ఎలా ఉండకూడదు అనే దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా వాళ్ళు చూడాలని నా ఉద్దేశం అనమాట అనిపిస్తోంది. బట్ ఆల్సో వీక్ మైండెడ్ పీపుల్ ఆ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ కూడా చూడు, ఇదేదో బాగుంది ఇలా చేసేయచ్చు కదా నేను కూడా ఇంకెప్పుడైనా అనేది కూడా వాళ్ళు మైండ్ లో పెట్టుకుంటారు. బట్ ఇది ఇలా చెయ్యకూడదు, చేస్తే ఇలా అవుతుంది అనే దానికి సమాజంలో ఒక
ఉదాహరణగా మిగలాలని నేను అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.